చేశామన్న ప్రాయశ్చిత్తం లేదు, భయం అసలే లేదు. గతంలో తమ పార్టీ అధికారంలో ఉందని కదా అని పల్నాడు జిల్లాలో పిన్నెల్లి సోదరులు రెచ్చిపోయారు. రాజకీయ పలుకుబడితో బయటపడతామనుకున్నారు. కానీ టీడీపీ నేతల జంట హత్యల కేసులో ముందస్తు బెయిల్ కోసం వీరు చేసిన న్యాయ పోరాటం ఫలించలేదు. తాత్కాలికంగా ఇచ్చిన రక్షణను సైతం రద్దు చేసింది. అసలు సుప్రీంకోర్టులో ఏం జరిగింది? ధర్మాసనం ఎలాంటి వ్యాఖ్యలు చేసింది? ఏపీ పోలీసుల తీరుపై ఎందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు? సుప్రీంకోర్టులో పిన్నెల్లి సోదరుల కేసు విచారణ ఉత్కంఠభరితంగా సాగింది. పల్నాడు జిల్లా గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావు జంట హత్యల కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారిస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు కీలక వాదనలు వినిపించారు. పిన్నెల్లి సోదరులు విచారణకు సహకరించడం లేదని, సాక్షులను బెదిరించారని, సాక్ష్యాలను ట్యాంపర్ చేసే ప్రయత్నం చేశారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ వాదనలతో ఏకీభవించిన జస్టిస్ సందీప్ మెహతా ముందస్తు బెయిల్కు ఏమాత్రం అర్హత లేదని స్పష్టం చేశారు. అయితే లొంగిపోవడానికి 2 వారాల సమయం ఇవ్వాలని పిన్నెల్లి సోదరుల తరపు న్యాయవాదులు కోరారు. ముందస్తు బెయిల్ విషయంలో లొంగిపోయేందుకు సమయం ఎలా ఇస్తారని జస్టిస్ సందీప్ మెహతా ప్రశ్నించారు. చివరకు లొంగిపోవడానికి 2 వారాల సమయం ఇచ్చింది.